ఓ కోనా, నీ ప్రాణాలు కాపాడింది పరోక్షంగా ఈ అమ్మాయి అయినా ప్రత్యక్షంగా కాపాడింది ఈ దొరే. అవును కోనా, ఈ దొరే లేకపోతే నీ ప్రాణాలు ఎప్పుడో గాలిలో కలిసిపోయి ఉండేవి. నీ మీద ఎంత ప్రేమ లేకపోతే ఈ దొర అమ్మ ముందు రక్తతర్పణం చేస్తాడా? అవునమ్మా, రాత్రి నువ్వు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఈ దొర నిన్ను కాపాడమని ఆ తల్లిని వేడుకుంటూ చేతికి ఎలా గాయం చేసుకున్నాడో చూడు. నీకోసం రక్తతర్పణం చేశాడంటే ఈ దొర నీ పిడిమిటా కోనా? ఏం దొర చెప్పు, ఈ కోనని ఎంత లేక మీ ఇద్దరు మనవాడుకోబోతున్నారా? దొర చెప్పడానికి జంకుతున్నాడు, నువ్వేనా చెప్పుకోనా? ఈ దొర నీ కాబోయే పెనిమిటే కదా? ఏ సంబంధం లేందే ఈ దొర నీ కోసం, నీ ప్రాణాలు కాపాడడం కోసం ఇంత సాహసం చేయుడు. చెప్పుకోనా, నేను ఊహిస్తుంది నిజమే కదా? నిజమే, తను మా అన్నయ్య, ఈ ఫ్రెండ్ నా కాబోయే వదిన. మంచిది, ఇంత చిన్న వయసులోనే ఒకరికి ఒకరు, ఒకరి కోసం ఒకరు ఇంత త్యాగాలు చేస్తున్నారంటే మీ జంట కన్నుల పంటగా ఉంది. క్షేమంగా వెళ్ళిరండి దొరా. మీరు చేసిన సహాయం, మీ మేలు నేను ఎప్పటికీ మర్చిపోను. నాదేమీ లేదు దొరా, అంతా అమ్మదయ్య. మీ ఇద్దరికి మనువయ్యాక ఒక్కసారి అమ్మని వేడుకోండి, అంతా మంచి జరుగుతుంది. తప్పకుండా. ఇక మేము బయలుదేరుతాం. మంచిది దొరా, వెళ్దాం. చంద్ర, what the hell are you talking? ఏ కంట్రోల్ కంట్రోల్. ఏంటి ఓవర్గా వాగుతున్నావు? ఓవర్గా వాగింది నువ్వు. ఆ విలేజ్ పర్సన్ తో ఏంటి అంటున్నావు? నేనేమన్నాను? ఈ సమంత నీ కాబోయే వదిన అని చెప్తావేంటి? ఓ అదా? అదా ఏంటి అదా? నీ కాబోయే వదిన నేనుండగా ఈ సమంతని నీ వదిన అని చెప్తావేంటి? నాకు నిజాలు చెప్పడమే వచ్చు. వాట్? ఈ సమంత సూర్యకి వైఫ్ అవుతుందా? నీకు వదిన అవుతుందా? చూసావుగా, నీ ప్రశ్నకు సమాధానంగా ఆ అమ్మవారి పూలవాన కురిపించి వాళ్ళిద్దరు ఒకటవ్వాలని దీవించింది. గాలికి పూలు పడిన దానికి ఆ గాడ్ దీవెన అనుకోవడం నీ మూర్ఖత్వం. అదే టైంకి ఆ ప్లేస్ లో నేనున్నా కూడా ఆ పూలు నా మీద కూడా అలాగే పడేవి. అప్పుడు కురిసేది పూలవాన కాదు, రాళ్లవాన. ఇంకా సౌండ్ చేయకుండా పద. సూర్య, దీనికోసం నీ చెయ్యి గాయం చేసుకోవడం ఏంటి? అన్నయ్య, నువ్వు తప్పు చేశావు. నీ చేతికి బదులు ఈ సామాన్యాన్ని ఆ అమ్మవారికి బలివ్వాల్సింది. పీడ విరగడయ్యేది. చంద్ర, సార్ పద.
నానమ్మ 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 శామ్ వచ్చిందానమ్మా. శామ్కేం కాలేదు నానమ్మా. ఏది కోటి కోటి నమస్కారాలు స్వామి. రండి నానమ్మా, రండి. పద, తొందరగా వెళ్దాం. ఆగండి. అమ్మమ్మా, మాట్లాడకు. అప్పుడు మీ అమ్మ, ఇప్పుడు నువ్వు. ఏంటమ్మా ఇది? ఎందుకిలా చేస్తారు? ప్రాణాలంటే అంత తేలిక మీకు? ప్రాణాల విలువ తెలీదా మీకు? మీకు మీ ప్రాణాల మీద ప్రేమ లేకపోవచ్చు, కానీ నా పంచ ప్రాణాలు మీ మీదే ఉన్నాయి. కానీ ఆ విషయం మీకు అర్థం కావట్లేదే. అవునులే, తెలుసుకునే అవసరం కూడా మీకు లేకపోవచ్చు, కానీ మీ ఇద్దరు క్షేమంగా ఉండాలని ఈ గుండె ఎంత తప్పిస్తుందో మీ ఇద్దరికి ఎంత చెప్పినా అర్థం కాదే. అమ్మమ్మ, మాట్లాడకు. మీ అమ్మ ఇంత ఇంత చిన్న పిల్ల, అది నన్ను మీ తాతగారిని వదిలేసి ఇదే గుళ్ళో కనిపించకుండా ఏటో వెళ్ళిపోయింది. ఎంత ఏడిపించిందో తెలుసా మమ్మల్ని? ఆనాడు ఆయన నేను పడ్డ బాధ, వేదన అంతా ఇంత కాదు. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత నువ్వు, మీ ఇద్దరు మమ్మల్ని ఏడిపించడానికే పుట్టారా? అమ్మమ్మ కాఫీ ఇవ్వనా, అమ్మమ్మ మంచినీళ్ళు ఇవ్వనా, అమ్మమ్మ ఇది తీసుకురానా అది తీసుకురానా అని నా ప్రాణాలు తీసావే. నాకు సేవ చేయాలని ఇంత ఆరాట పడిపోయావే. కానీ నీకేదన్నా అయితే అమ్మమ్మకేమైపోతుందో అని ఒక్క క్షణం ఆలోచించావా? అలా ఆలోచించేదానివే అయితే ఇలా ఒంటరిగా వెళ్ళి ఈ రకంగా ప్రమాదాన్ని కోరి తెచ్చుకునేదానివి కాదమ్మా నువ్వు. ఇలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదమ్మమ్మ. నోర్ముయ్, నరాలు తెగిపోయాయి ఇక్కడ. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బ్రతికాను ఇప్పటి వరకు. పుట్టుకకి చావుకి మధ్య మనిషి జీవితంలో బంధాలు, అనుబంధాలు, ఆత్మీయతలు, అనురాగాలతో చాలా వాటితో ముడిపడి ఉంటుంది. కానీ వాటి గురించి, వాటి విలువ గురించి తెలియదు కాబట్టే ఆ రోజు మీ అమ్మ, ఈరోజు నువ్విలా. ఛ! అందరితో సరదాగా వచ్చి స్వామివారికి కళ్యాణం చేయించి ఆనందంగా ఇంటికి తిరిగి వెళ్ళిపోదాం అనుకున్నాం కదా. కానీ చూడమ్మా, ఈ రకంగా నువ్వు అల్లరి చిల్లరి పనులు చేసేటట్లయితే ఈ ఇంట్లో ఉండద్దు. వెళ్ళిపోమ్మా, మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపో. నన్ను క్షమించమ్మమ్మ. బాబు సూర్య, ఏమిటిది? ఇంకా రక్తం కారుతుంది. ఓ కోయి ద్వారా చిన్న వైద్యం ఏదో చేశాడు నాయనమ్మ. తను టెంపరీగా ఏదో చేశాడు. శాముని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి.
బాబు ముందు ఆ పని చెయ్యాల్సింది కదా, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? హాస్పిటల్ కొంచెం దూరంలో ఉందంట, కారు కోసమని. అలాగే శ్యామ్ విషయంలో మీరంతా కంగారు పడుతూ ఉంటారని తను ఒకసారి మీకు చూపించేద్దామని తీసుకొచ్చాను. సరే, తొందరగా ముందు హాస్పిటల్కి వెళ్ళండి. అలాగేనేనమ్మా, మీరంతా ఇంటికి వెళ్ళిపోండి. నేను చంద్ర శ్యామ్ని హాస్పిటల్కి తీసుకొస్తాం. ఈవెన్ ఆల్ కమ్ సూర్య. నువ్వెందుకు? నేను రావాల్సిందే. ఏంటిది? సూర్య బాబు, ఇప్పుడు ఈ వాదనంతా ఎందుకు? తీసుకెళ్ళండి ఆ అమ్మాయిని కూడా. బాబు జాగ్రత్త, ఏదైనా అవసరమైతే ఫోన్ చేయండి. తొందరగా వెళ్ళండి. అలాగేనేనమ్మా. శ్యామ్ పద. అమ్మమ్మ బ్లెస్ మీ. ముందు వెళ్ళమ్మా, వెళ్ళు వెళ్ళు ముందు. రే చంద్ర రా. అన్నయ్య. తొందరగా వెళ్ళండి రా. చంద్ర అన్నయ్య. శ్యామ్ కూర్చోబెట్టు. చంద్ర, సమంతాని వెనక సీట్లో కూర్చోపెట్టు. శామ్ ఇక్కడ కూర్చుంటే ఏమవుతుంది? సూర్య పక్కన కూర్చోవాల్సింది నేను. ఇలాంటి సిచ్యువేషన్ కూడా ఏంటిది? అసలు ఏం మాట్లాడుతున్నావు? సి, నేను సూర్య పక్కన కూర్చోవాలి, దట్స్ ఇట్. చెప్తే వినవేంటి? ఫ్రంట్ సీట్లో కూర్చుంటే శ్యామ్ కంఫర్టబుల్గా ఉంటుందని. అయితే నువ్వు వెనక్కిరా, ఇద్దరం కూర్చుందాం. చంద్ర డ్రైవ్ చేస్తాడు. అసలు ఏంటి నీ గోలా? నువ్వెళ్ళు. నన్ను రావద్దని చెప్పడానికి నువ్వెవరు? ఓహో, నిన్ను తిట్టే వాళ్ళు తిడితే గానీ అర్థం కాదా? అన్నయ్య చెప్పు. చూడు, ఎందుకు ప్రతిసారి ఇలా గోల్ చేస్తావు? నువ్వేమైనా అనుకో సూర్య, నీ పక్కన నేనే కూర్చోవాలి. అన్నయ్య ఉండు, వెళ్ళి నానంతో చెప్పి. రే వద్దు, నానమ్మ అసలు డిస్టర్బ్ మూడ్లో ఉంది. ఇలాంటి సిల్లీ థింగ్స్ చెప్పి తను ఇంకా డిస్టర్బ్ చేయొద్దు. నువ్వు డ్రైవింగ్ చేయి. అన్నయ్య నువ్వు ఇలా కాంప్రమైజ్ అవడం ఏంటి? చంద్ర, నేను చెప్పేది విను. శ్యామ్ను హాస్పిటల్కి తీసుకెళ్ళటం ముఖ్యం. పద శ్యామ్. అన్నయ్య. శ్యామ్, ఎలా ఉంది? తల బాగా నొప్పిగా ఉందా? శామ్ జస్ట్ వెయిట్. చంద్ర, వాట్ ఇస్ దిస్? ఏం నువ్వు చేస్తున్న పని? నో నో, దిస్ ఇస్ నాట్ కరెక్ట్. అయితే ఓ పంచే. ఏంటి? నువ్వు ఇక్కడ దిగి వేరే వెహికల్లో రా. సూర్య, వింటున్నావా ఏమంటున్నాడో? ఏయ్, ఎవరికైనా సహనం అనేది ఒక లెవెల్ వరకే ఉంటుంది. నో నో, ముందు తన సీట్ ముందుకు జరుపు. చూడ్డానికి ఇబ్బందిగా ఉంటే కళ్ళు మూసుకో. ఛ! చంద్ర, అన్నయ్య. అక్కడేదో హాస్పిటల్ ఉన్నట్టు చూడు. ఓకే అన్నయ్య. అదిగో అటు వెళ్ళు. సూర్య, డోంట్ ప్లే గేమ్స్ విత్ మీ. వాట్ ద హెల్ ఆర్ యూ టాకింగ్? ఎస్, ఐ నో ఎవ్రీథింగ్. నన్ను చంద్రతో ఇంటికి పంపించేసి నువ్వు ఈ సమంతతో టైం స్పెండ్ చేయాలని చూస్తున్నావు. హే, నీకేమైనా మెంటలా? యూ డోంట్ టాక్ చంద్ర. అరే, శామ్ తలకి ట్రీట్మెంట్ చేయించాలి. ఇప్పటికే చాలా రక్తం పోతుంది. వెంటనే ట్రీట్మెంట్ చేయకపోతే ప్రాబ్లం అవుతుంది. ఓకే, నువ్వు తనకి ట్రీట్మెంట్ చేయించి తీసుకురా, నేను సూర్య ఇంటికి వెళ్ళిపోతాం. లుక్, అనవసరంగా న్యూసెన్స్ క్రియేట్ చేయొద్దు. శామ్కి ట్రీట్మెంట్ ఇప్పించకుండా నేను వచ్చేదే లేదు. ఐ నో, నువ్వు ఈ మాట అంటావని నాకు తెలుసు. ఏయ్ చూడు, గొడవ చేయకుండా తప్పుకో. తను అర్జెంటుగా ట్రీట్మెంట్కి తీసుకెళ్ళాలి. నో సూర్య, అసలు నీకు నన్ను మ్యారేజ్ చేసుకోవాలనే ఇంటెన్షన్ ఉందా లేదా? ఏయ్, అది డిస్కస్ చేయడానికి ఇదే టైము? చెప్పడానికి అబ్జెక్షన్ ఏంటి? ఏ, నువ్వు నోరు మూస్తావా? అన్నయ్య, ఫ్రెండ్ని తీసుకెళ్ళు. చంద్ర,
you're crossing your limits. చెప్పు సూర్య, will you marry me or not? హే, ఎన్నిసార్లు చెప్పాలి? ఒకసారి అందరి ముందు చెప్పాను, సరిపోదా? మరి ఆ ఆలోచన ఉన్నవాడివి ఈ సామ్తో కలిసి డ్రామా ఏంటి? ఇలా చూడు. నో, ఆన్సర్ టు మై క్వశ్చన్. అందరి ముందు దీన్ని తిడుతున్నట్టు ఎందుకు యాక్ట్ చేస్తున్నావు? టెంపుల్ స్టెప్స్ ఎక్కుతూ ఇది ముళ్ళు గుచ్చుకుంది అంటే తెగ హడావిడి చేసావు. అదే నా కాలు బెనికింది అంటే అసలు పట్టించుకున్నావా నువ్వు? పైగా వాళ్ళ కోసం వీళ్ళ కోసం తెచ్చిన స్ప్రే ఉంది, అది స్ప్రే చెయ్యి అంటావా? ఆ విలేజ్ బ్రూట్ మీరిద్దరూ కాబోయే భార్యాభర్తలు అంటే కాదు అని ఒక్క మాట చెప్పావా? ఏంటి సూర్య ఇదంతా? ఇక్కడ సమాధానం చెప్పడానికి అబ్జెక్షన్ ఏంటి? చంద్ర, నువ్వు వెళ్ళి వీల్ చైర్ కానీ స్ట్రెచర్ కానీ తీసుకుని. ఓకే అన్నయ్య. హే శామ్, కావాలని ఏదో అయిపోతున్నట్టు డ్రామా చేయకు. నోరు మోస్తావా? తన అంత ఎత్తు నుంచి కింద పడింది, తలకెంత గాయమై ఉంటుంది, ఆ మాత్రం ఆలోచించలేవా? హే, అసలు నీకు మానవత్వం ఉందా? సూర్య, నేను షట్ అప్, జస్ట్ షట్ అప్. రే చంద్ర, కమ్ ఫాస్ట్. కూర్చో ఫ్రెండ్. సూర్య, ముందు నువ్వు లోపలికి వెళ్ళి నీ హ్యాండ్ ట్రీట్మెంట్ చేయించుకో. అలా చూస్తావేంటి చంద్ర? సూర్యం తీసుకెళ్లి హ్యాండ్కి బ్యాండేజ్ వేయించు. ముందు శామ్ను తీసుకెళ్ళాలి. డోంట్ వరీ అబౌట్ సమంత, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హర్. నువ్వా? సర్లే. ఏ, సమంతని సూర్య తీసుకెళ్తేనే ట్రీట్మెంట్ చేస్తారా? నేను తీసుకెళ్తే చేయరా? ఎందుకు ప్రతిదానికి ఆర్గ్యుమెంట్ చేస్తావు? ఇందులో ఆర్గ్యుమెంట్ ఏముంది? సూర్య చేతికి సెప్టిక్ అయితే ఇంత డేంజర్ తెలుసా? సూర్యకి ఏదైనా అయితే నేనెంత బాధపడాల్సి వస్తుందో నీకేం తెలుసు? అబ్బో, నేను సూర్య గురించి బాధపడుతుంటే నీకు వెటకారంగా ఉందా? చూడు సూర్య, చంద్ర, ముందు శ్యామును లోపలికి తీసుకెళ్ళటం మంచిది. సమంతాన్ని నేను తీసుకువెళ్తానని చెప్తున్నాను కదా. కాసేపు మాట్లాడకుండా ఉంటావా? ఇప్పుడు నేనేమన్నానని అంతగా వరి అవుతున్నావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఆ సమంత మీద అంత అటెన్షన్ పే చేయడం మానే. తనకేదో అయితే అదేదో నీకే అయినట్టు అంత ఫీల్ అయిపోతున్నావేంటి? ఇంకా ఆపుతావా? నువ్వు ఇలా బిహేవ్ చేయబట్టే ఈ సమంత ఇంకా ఓవర్ యాక్షన్ చేస్తుంది. అది చూసి తనకేదో అయిపోతుందని నువ్వు తెగ ఫీల్ అయిపోతున్నావు. ఇదే ఇదే నాకు నచ్చింది. పద సార్, కూర్చో. నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కాదా? సమంతాన్ని నేను తీసుకెళ్తాను. నేనేం చెయ్యాలో నాకు తెలుసు, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. సూర్య, ఏంటే? శామ్, నువ్వు కూర్చో. వద్దు సూర్య, నువ్వు నాతో రావద్దు, నేను వెళ్తా. అదేంటి శామ్? నో సూర్య, ఐ కెన్ గో. అరే, నీ కండిషన్ ఏంటో నీకు తెలియటం లేదు. తెలుసు, తెలుసు. దయచేసి ఈ విషయంలో ఎలాంటి గొడవ చేయొద్దు. నువ్వు కూడా ఏంటి శామ్, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఇదిగో ఈవిడ గారు చేసిన గొడవకి ఇంత చిరాకొచ్చుంటది. శామ్, నువ్వు తన మాటలు అసలు పట్టించుకోకు. అంటే నేను మాట్లాడిందంతా వేస్ట్ అనా? నిన్ను మాట్లాడొద్దన్నాను. సూర్య, ఇప్పటికే ఇంట్లో జరుగుతున్న గొడవలు చాలు. ఈ గొడవని ఇంకా పెద్ద చేసి అది ఇంట్లో వాళ్ళకి తెలిసేలా చేయొద్దు ప్లీజ్. నీకు దండం పెడతాను. శామ్, అది కాదు. చెప్తే అర్థం చేసుకోవేంటి? నాకు తోడెవరూ అక్కర్లేదు, నేనొక్కదాన్నే వెళ్ళగలుగుతాను. నాకెవ్వరి సహాయం అక్కర్లేదు, నేను వెళ్ళగలుగుతాను. ఫ్రెండ్ ఫ్రెండ్ ఫ్రెండ్